కాకుండా ఇంక వేరే ఏం నేర్చుకున్నా కూడా ఈ బిజినెస్‌లో మనం సస్టైన్ అవ్వడం అన్నది ఇంపాసిబుల్ అనమాట. సో, అసలు ఈ పాయింట్స్ ఏంటన్నది మనం తెలుసుకుందాం. సో, మేడం వాయిస్ లో ఉందా? కరెక్ట్‌గుందా? ఓకేనా మేడం? సో, రైటా? Yes, sir. Fine. యాహ్! థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. స్కిల్స్ రిక్వైర్డ్. ఖచ్చితంగా మనకి బిజినెస్‌లో కొన్ని స్కిల్స్ అనేవి మనకు కావాలి. సో, ఈరోజు లీడర్‌షిప్ సెషన్‌లో జనరల్ మోటివేషన్ కాకుండా మన ఫీల్డ్ వర్క్‌కి ఉపయోగపడే టాపిక్ అయితే నేను తీసుకోవడం జరిగింది. సో, ఇందులో స్కిల్స్ రిక్వైర్డ్. సో, ఈ బిజినెస్‌లో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఆల్రెడీ మనకి చాలా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అనేది మనం చాలామంది తీసుకున్నారు. సో, చాలా మైండ్‌సెట్ ట్రైనింగ్స్ కూడా అటెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి, సో, మైండ్‌సెట్ చాలా ఇంపార్టెంట్. సో, ఈ మైండ్‌సెట్‌తో పాటు మనకి కొన్ని కంపల్సరీ స్కిల్స్ అయితే మనం నేర్చుకోవాలి ఈ బిజినెస్‌లో. సో, ఆ స్కిల్స్ ఏంటి? ఇన్విటేషన్. అంటే ఈ బిజినెస్‌కి ఇన్విటేషన్ అంటే మన ప్రొడక్ట్ యూజ్ చేస్తాము. మన 7 సక్సెస్ స్టెప్స్‌లో యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్ అండ్ మేక్ ఎ లిస్ట్. సో, ఖచ్చితంగా మేక్ ఎ లిస్ట్ రాయటం చాలా ఈజీ. ఎందుకంటే అక్కడ ఏ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. మనం ఒక బుక్కు, పెన్ను తీసుకొని మనం లిస్ట్ రాయగలుగుతాం. సో, అక్కడ లిస్ట్ రాసిన తర్వాత నుంచి ఆ నెక్స్ట్ స్టెప్ మనం ఏదైతే చేయగలుగుతామో, సో, అక్కడి నుంచి బిజినెస్ అన్నది గ్రోత్ ఉంటుంది. లేదా మనం ఒక కస్టమర్‌గా మాత్రమే ఉండిపోతాం. మనం ఇక్కడికి కస్టమర్‌గా ఉండిపోవటానికి రాలేదు. కస్టమర్స్‌ని క్రియేట్ చేసుకోవటానికి మనం ఇక్కడికి రావడం జరిగింది. కస్టమర్స్‌ని క్రియేట్ చేసుకొని టర్నోవర్ పెంచుకుంటే మనకి ఇందులో డబ్బులనేది వస్తది. కంపెనీకి ఎంత టర్నోవర్ ఇస్తే అంత మనీ అన్నది మనకిస్తుంది. సో, ఇందులో ఫస్ట్ స్కిల్ మనం నేర్చుకోవాల్సింది ఇన్విటేషన్. The first step to opportunity, learn to connect, build rapport and confidently invite others to learn and explore. సో, అంటే మనకి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఇన్విటేషన్. అసలు ఈ బిజినెస్‌లోకి మనం ఎలా ఇన్వైట్ చేయాలి? సెకండ్ ప్రెజెంటేషన్. క్లియర్‌లీ కమ్యూనికేట్ ద వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్, ప్లాన్ అండ్ ఆపర్చునిటీ, ఇన్‌స్పైర్స్ కాన్ఫిడెంట్ అండ్ హెల్ప్ అదర్స్ సీ దేర్ పొటెన్షియల్. అంటే మన వెస్టీజ్ బిజినెస్‌లో ఎంత పొటెన్షియల్ ఉందన్నది చూపించగలగడం మాత్రమే ప్రెజెంటేషన్. ప్రొడక్ట్‌లో ఎంత వాల్యూ ఉన్నదనేది చూపించేదే ప్రెజెంటేషన్. ఆపర్చునిటీ ఇన్‌స్పైర్ అయ్యి ఈ ఆపర్చునిటీ తీసుకోవాలి అని మనం అవతల వారిని ఇన్‌స్పైర్ చేయడమే ప్రెజెంటేషన్ అన్నమాట. ఫాలో అప్. కన్సిస్టెన్సీ క్రియేట్స్ కమిట్మెంట్. ఫాలో అప్, క్వెషన్ ఆన్సర్స్, కమ్ బ్యాక్, డౌట్స్ అండ్ హెల్ప్ అదర్స్ టేక్ యాక్షన్. ఫాలో అప్ అంటే మనం ఇతరులని క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వటం, కన్సిస్టెన్సీగా మనం వాళ్ళకి మన కమిట్మెంట్‌ని చూపించడం అన్నమాట ఫాలో అప్ అంటే. నెక్స్ట్ ఔట్‌కమ్ డౌట్స్. వాళ్ళకి చాలా డౌట్స్ వస్తే ఆ డౌట్స్‌ని మనం క్లియర్ చేయడం. అండ్ హెల్ప్స్ అదర్స్ టేక్ యాక్షన్. ఫాలో అప్‌తోనే యాక్షన్ తీసుకోగలుగుతారు. సో, ఈ స్కిల్స్‌ని మాస్టర్ చేయాలండి. ఇన్విటేషన్, ప్రెజెంటేషన్, ఫాలో అప్ స్కిల్స్‌ని మనం ఎప్పుడైతే మాస్టర్ దీస్ స్కిల్స్ బిల్డ్ ఎ టీమ్ అండ్ బిల్డ్ ఫ్యూచర్. మనం ఒక మంచి టీమ్ బిల్డ్ చేసుకోవాలి. మంచి ఫ్యూచర్‌ని చేసుకోవాలంటే గనక సో, దిస్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. సో, ఈ మూడిటిని మనం ప్రాక్టీస్ చేయకుండా మనం బిజినెస్‌లో టీమ్ అనేది బిల్డ్ చేయలేం. సో, మనం ఒక్కొక్క టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఆహ్వానం అత్యంత ముఖ్యమైన నైపుణ్యం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండి ఇది. మీరు సరైన విధంగా ఆహ్వానిస్తే మిగతాన్ని చాలా ఈజీ అయిపోతాయి. సో, మన లక్ష్యం ఏంటి? అన్ని వివరాలు చెప్పడం గాదు. ఒక ఆసక్తిని క్రియేట్ చేయడం. ఇప్పుడు మీరు వెంటనే ఉపయోగించే ప్రాక్టిక్స్ అండ్ ప్రో టెక్నిక్స్ మనం కొన్ని చూద్దాం ఈరోజు. సో, కుదిరితే రాసుకోండి ఉపయోగపడతాయి అనుకుంటే. సో, క్యూరియాసిటీ అప్రోచ్. అసలు ఇన్విటేషన్ మనం ఎట్లా ఇవ్వాలి? సో, ఒక క్యూరియాసిటీ అప్రోచ్‌లో ఇవ్వాలి. సో, బిజినెస్ గురించి ఎక్కువ వివరించకుండా జస్ట్ వాళ్ళకి క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఇన్‌కమ్ సంబంధించిన ఒక ఇంట్రెస్ట్ విషయం నాకు రీసెంట్‌గా నేను ఒకటి తెలుసుకున్నాను. సో, నేను ఆలోచించాను. దాంట్లో ఫస్ట్ మీ గురించి ఆలోచించాను. ఒకసారి నేను అది వినగానే మీరు దాన్ని వినటానికి మీరు ఓపెన్‌గా ఉన్నారా? ఒకసారి మనం ట్రై చేద్దాం. ఒకసారి వినండి. లేదు నేను ఒక సైడ్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాను. అది మీకు సరిపోతుందో లేదో తెలియదు. కానీ మీ అభిప్రాయం కావాలి. సో, ఇట్లా మనం పదాలని కరెక్ట్‌గా ఇన్విటేషన్‌లో మనం ప్రాక్టీస్‌లో పెడితే గనక సో, అది ఏంటి అని అడుగుతారు వాళ్ళు. సో, ఏంటి అని అడిగేలాగా మన ఇన్విటేషన్ ఉండాలి. సో, అక్కడ మనం ఇక్కడ క్యూరియాసిటీ క్రియేట్ చేసాం. ఏంటి ఆ ఆపర్చునిటీ అంటారు. సో, అప్పుడు మనం ఓవరాల్ మొత్తం చెప్పకుండా మనం వెళ్దాం. నెక్స్ట్ ఎట్లా క్లియర్ చేసుకుందాం. సో, నెక్స్ట్ వచ్చేదేంటి ఎడిఫికేషన్ టెక్నిక్. సో, మీ మెంటర్ లేదా సిస్టమ్‌కి క్రెడిబిలిటీ ఇవ్వండి. సో, ఆల్రెడీ మన అప్లయన్స్ అచీవ్ చేసుంటారు. మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు. సో, మీ అప్లయన్స్ ఒక 1,00,000, 2,00,000, 5,00,000 తీసుకొని ఉంటారు కదా! మన అప్లయన్స్. సో, వాళ్ళని ఎడిఫై చేయాలి వాళ్ళ దగ్గర. ఎడిఫై అంటే వాళ్ళకి ఒక వాల్యూని క్రియేట్ చేయడం ద్వారా మనం ఈ బిజినెస్‌లోకి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఈ సిస్టమ్‌లో నెలకు 1,00,000 సంపాదిస్తున్న వ్యక్తితో కలిసి పనిచేస్తున్నాను. సో, ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను. సో, మా దగ్గర బిగినర్స్‌కి సపోర్ట్ చేసే మంచి టీమ్ సిస్టమ్ ఉంది. దీని గురించి ఒకసారి నువ్వు తెలుసుకో. నీకు
మీకు మరింత క్లారిటీ దొరుకుతుంది. అంటే ఏంటి అప్పుడు కరెక్ట్‌గా మనం ఎప్పుడైతే ఇలాంటి క్వాలిటీ ఆఫ్ ఇన్విటేషన్స్ మనం వాడతామో, అవతల వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారు. సో, ఆ అడిగినప్పుడు మనం ఈ ఆపర్చునిటీ గురించి వాళ్ళకి టైం అన్నది తీసుకోవచ్చు. సో, ఇదొక ఎడిఫికేషన్ టెక్నిక్ అనమాట. అంటే మన అప్లయన్స్‌ని ఎడిఫై జేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌తో మనం పని చేస్తున్నాం. సో, అతను ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారు ఈ సిస్టమ్‌లో. సో, అతని ద్వారా సపోర్ట్‌తోనే మనం చేసినాం. సో, ఆ సపోర్ట్‌తో మనం వెళ్తే గనక అలాంటి బిగినర్స్‌కి ఇందులో సపోర్ట్ అనేది చాలా దొరుకుతుంది. మనం కూడా ఆయనలాగా 1,00,000 ఎర్న్ చేయొచ్చు. సో, లెస్ ఈస్ మోర్. ఇన్విటేషన్‌లో ఒక న్యాయ సూత్రం ఉంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ విజయం ఉంటుంది. అంత ఎక్కువ సక్సెస్ ఉంటుంది. అతిపెద్ద తప్పు చేస్తే ఏంటంటే ఆహ్వానంలోనే అన్నీ వివరించడం అతిపెద్ద మిస్టేక్ అనమాట. ఇదొక సింపుల్‌గా ఏంటిది ఆపర్చునిటీ అంటే ఇదొక ప్రొడక్ట్ బేస్డ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. అది ప్రొడక్ట్ బేస్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ కంపెన్సేషన్ ప్లాన్. అంటే ప్రొడక్ట్ ద్వారా ఇందులో మనకి ఇన్‌కమ్ వస్తుంది. ప్రొడక్ట్ ద్వారా మనం ఇందులో ప్లాన్ ఉంటుంది. సో, ఇది సరైనది అనుకుంటే మీకు 15 నిమిషాల్లో పూర్తిగా చెప్తాను. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు. సో, చిన్నగా దీన్ని మనం స్మాల్‌గా ఉంచాలనమాట. అంటే ఈ ఒక సింగిల్ లైన్‌లోనే మనం బిజినెస్ ఆపర్చునిటీనివ్వాలి. ఇన్విటేషన్ 2 నిమిషాలు దాటి ఇన్విటేషన్ వెళ్ళిందంటే అది ఫెయిల్యూర్ ఇన్విటేషన్. ఓకే. సో, ఎంత తక్కువ మనం ఇన్విటేషన్ ఇస్తే అంత టైమ్ వాల్యూ మనకు మనం క్రియేట్ చేసుకున్న వాళ్ళవుతాం. సో, డైరెక్ట్ అప్రోచ్. సో, ఇది మనకి హాట్ లిస్ట్ ఉంటారు. సో, ఆల్రెడీ వాళ్ళ ప్రొఫైల్ అంతా మనకు కొంత ఐడియా ఉండే ఉంటుంది. సో, వాళ్ళతో మనం నేనొక సీరియస్ ఇన్‌కమ్ స్ట్రీమ్ నిర్మిస్తున్నాను. మీరు క్యాపబుల్ అనిపించింది. ఒకసారి చూడడానికి మీరు సిద్ధంగా ఉంటే వి విల్ డిస్కస్. సో, గౌరవంగా, నమ్మకంతో మాట్లాడితే ఇటువంటి డైరెక్ట్ అప్రోచ్ రెస్పాన్స్ వస్తుంది. అంటే మనం ఆహ్, చాలా కాన్ఫిడెంట్‌గా ఇన్వైట్ చేయాలి. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ అప్రోచ్‌లో ఉండాలి. సో, అప్పుడే వీళ్ళు కరెక్ట్‌గా చెప్పే విషయాన్ని వాళ్ళ మైండ్‌లోకి సూటిగా వెళ్తుంది. సో, ఎప్పుడైతే నానుచితో చెప్తామో, ఒకటి ఆపర్చునిటీ ఉంది. నువ్వు చేసుకుంటే బావుంటది. ప్రోడక్ట్ కొనుక్కో. ఇలాంటి ఆపర్చునిటీ ప్రజెంటేషన్స్, ఇన్విటేషన్ ఇస్తే సో, డైరెక్ట్‌గా మనం బిజినెస్‌లోకి ఇన్వైట్ చేయట్లేదు. వాళ్ళని డబ్బులు ఖర్చు పెట్టించడానికి ఇన్వైట్ చేస్తున్నామని అనుకునే ప్రమాదం ఉంది. సో, ఇన్విటేషన్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండైరెక్ట్ అప్రోచ్. సెన్సిటివ్ వ్యక్తుల కోసం. అంటే మనకు బాగా రిజెక్షన్స్ వస్తాయి. తెలుసు వీళ్ళు అన్నట్టు ఉదాహరణకి నాకు ఫైనాన్షియల్‌గా పెద్దగా ఆలోచించేలా చేసిన ఒక విషయం కనిపించింది. మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో, దీనివల్ల వాళ్ళకి సో, ఎప్పుడైతే ఆ ప్రతిదానికి భయపడతారన్ ఏదన్నా చెప్పాలంటే భయపడతారు గదా! అమ్మో! ఇలాంటి ఈటికి నా వల్ల గాదు. నాకు భయం అంటారు కదా! సో, అటువంటి వ్యక్తులు మనకు తెలుసు అనుకున్నప్పుడు ఇటువంటి క్వెషనింగ్‌తో మనం ఇన్విటేషన్ చేయాలి. సో, ఒక ఫైనాన్షియల్‌గా ఒక మంచి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే ఒక మంచి నిర్ణయం నాకనిపించింది. అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ ఎటువంటి ఒత్తిడి లేదు. బిజినెస్ అప్రోచ్ లేదు. ప్రొడక్ట్ లేదు. ప్లాన్ లేదు. మనం ప్రాపర్ ఇన్విటేషన్ అన్నీ 2 మినిట్స్‌లోనే ఇన్విటేషన్ చేయాలి. సో, సోషల్ ప్రూఫ్ టెక్నిక్. ప్రజలు ఇతరులను అనుసరిస్తారు. మా ఏరియాలో చాలామంది ఇప్పటికే రిజల్ట్స్ పొందుతున్నారు. నా ఫ్రెండ్ ఒకరు ఇటీవల ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించడం ప్రారంభించారు. ప్రూఫ్ చూపించాలన్నమాట వాళ్ళకి. సో, మా ఫ్రెండ్ సో అండ్ సో పర్సన్ సో, రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. అతను 30,000 తీసుకుంటున్నారు. 40,000 తీసుకుంటున్నారు. జాబ్‌లో ఉంటూ పార్ట్ టైమ్‌గా ఒక 20,000 సంపాదిస్తున్నారనేది ఎప్పుడైతే మనం ఆ సోషల్ ప్రూఫ్ చూపిస్తూ ఉంటామో 100% వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది. కానీ అక్కడ చూపించేటప్పుడు మనం ఆ ఫోన్‌లో క్రిస్ప్‌గా ఉండాలి. 2 మినిట్స్‌లోనే ఈ టెక్నిక్ కూడా యూజ్ చేయాలి. వెరీ వెరీ షార్ట్ టెక్నిక్. సో, టైమ్ బేస్డ్. ఎప్పుడు టైమ్ ఫిక్స్ చేయండి. ఉదాహరణకి ఈరోజు సాయంత్రం లేదా ఉదయం 10. ఎప్పుడు గూడా మనం 2 క్వెషన్స్ మనం ఎప్పుడు గూడా మనకి క్వెషన్ అండ్ ఆన్సర్స్ బుక్‌లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. సో, ఎప్పుడు గూడా మనం టైమ్ ఆర్ ప్లేస్ ఏదైనా గాని మనం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ రేపో, ఎల్లుండా సో, ఆప్షన్స్ మనం ఓపెన్‌లో ఉంచాలన్నమాట. క్లోజ్‌లో ఉంచకూడదు. సో, టైమ్ బేస్డ్ క్లోజ్. ఎప్పుడు కలుద్దాం? ఈరోజు సాయంత్రం కలుద్దామా? రేపు కలుద్దామా? లేదా రేపు మార్నింగ్ కలుద్దామా? రేపు నైట్ కలుద్దామా? సో, లేదా బుధవారం కలుద్దామా? గురువారం కలుద్దామా? సో, అది ఆప్షన్ వాళ్ళకి ఓపెన్‌గా వదిలేస్తే మనకి ఏదో ఒకటి చెప్తారు. సో, ఇది మనం ఇన్విటేషన్ ప్రాసెస్‌లో మనం ఇదొక ఫండమెంటల్ గుర్తుంచుకోవాలి. సో, టూల్స్ మన దగ్గర షార్ట్ వీడియోస్ ఉంటాయి. ప్రొడక్ట్ టెస్టిమోనీస్ ఉంటాయి. అండ్ యూట్యూబ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి. సో, మీరు దాన్ని వాళ్ళకి నేనొక చిన్న వీడియో పంపుతాను. అది చూసిన తర్వాత మీతో నేను తర్వాత మాట్లాడతాను. ఒకసారి ఆ వీడియో చూడండి. సో, ఇది మనం టైమ్ సేవింగ్ అవుతుంది. కన్సిస్టెన్సీ ఉంటుంది. మల్టిపుల్ వీడియోస్ మనం 3 డేస్‌కో, 4 డేస్‌కో మనం ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో, సో, ఇది కూడా ఇన్విటేషనే. ఒక వీడియో పంపిస్తున్నాం అంటే మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే. ఆళ్ళు జాయిన్ అయిపోతారని గాదు. చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు జాయిన్ అయిపోతారనుకుంటారు ఇన్విటేషన్‌లోనే. ఇన్విటేషన్ ఓన్లీ మనం ఆపర్చునిటీ షేర్ చేయడానికి మనం ఒక మీటింగ్ ఫిక్స్ చేయడానికి ఇన్వైట్ చేస్తున్నాం.
ఇన్విటేషన్‌లోనే జాయినింగ్ ఎండ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి, ఇన్విటేషన్‌లో ఫెయిల్ అయ్యి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళక ఆగిపోతా ఉంటాం. సో, పోస్చర్. సో, డిస్పరేట్‌గా అనిపించకండి. అంటే మనం చెప్పేటప్పుడు ఫోన్‌లో చెప్పినా కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. డైరెక్ట్ చెప్పినా మనం ఆహ్, డ మన బాడీ లాంగ్వేజ్ తెలియకుండానే ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌ఫర్ అవుతది. సో, అదే అక్కడ ఉంటదనమాట. మనం ఫోన్‌లో కాల్ చేసి చెప్పినప్పుడే చాలా స్ట్రాంగ్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా మనం ఫోన్‌లో చెప్పినా, డైరెక్ట్‌గా చెప్పినా చాలా మంచి కాన్ఫిడెంట్‌గా మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటే, సో, మన మైండ్‌లో ఏదుందో మన బాడీలో అదే వస్తుంది కాబట్టి, సో, బాడీ స్ట్రాంగ్ పెట్టుకోవాలంటే మైండ్ కూడా స్ట్రాంగ్ పెట్టుకోవాలి. సో, దయచేసి నాతో జాయిన్ అవ్వండి అని ఎప్పుడు అనకూడదు. ఓకే. ఇది మీకు సరిపోతుందో లేదో చూడండి. ఈ ఆపర్చునిటీ మీకు బావుండొచ్చు. మీరు ఇందులో చేస్తే గనక మీరు ఈ ఆపర్చునిటీ మీరు తీసుకుంటే విల్ బి మోర్ సక్సెస్‌ఫుల్. సో, ఇలాగ మనం ఈ పోస్చర్ టెక్నిక్స్‌తో కాన్ఫిడెంట్‌గా చాలా స్ట్రాంగ్‌గా చెప్పాలి. మీరు ఒక అవకాశాన్ని ఇస్తున్నాము. మనం అడుగుతున్నది కాదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రతి ఇన్విటేషన్‌లో. సో, ఇవి కొన్ని ఇన్విటేషన్ టెక్నిక్స్. సో, ఎప్పుడైతే ఈ ఇన్విటేషన్ టెక్నిక్స్‌ని మనం కరెక్ట్‌గా బ్లైండ్‌గా ఇన్వైట్ చేయకుండా, సో, జాయిన్ అవ్వగానే వాళ్ళు జాయిన్ అయిపోతారనకుండా, ఈ ఇన్విటేషన్ దేనికోసం? మనం ఇవన్నీ మాట్లాడుతుంది ప్రెజెంటేషన్ కోసం. అంతేగాని జాయిన్ అయిపోరు. ఇన్విటేషన్‌లోనే జాయిన్ అయిపోరు. ఓకే. మనం అది కరెక్ట్‌గా తెలుసుకోవాలనమాట. ఎప్పుడైతే మనం ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి? సో, ఈ ఇన్విటేషన్ స్కిల్ అనేది మనం ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే ప్రెజెంటేషన్‌లో మనకన్ని ప్రెజెంటేషన్స్ ఎక్కువొస్తాయి. సో, ఇప్పుడు మనం ఇన్విటేషన్ స్కిల్స్ మాట్లాడాము. నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఏంటి? ప్రెజెంటేషన్ ఎప్పుడు సింపుల్‌గా ఉండాలి. వెరీ, వెరీ సింపుల్‌గా ఉండాలి. 3 పార్ట్స్ ఉండాలి ప్రెజెంటేషన్‌లో. సో, ప్రతి మంచి ప్రెజెంటేషన్ 3 భాగాల్లో ఉండాలి. సో, అక్కడ ప్రాబ్లమ్ ఉంటది, సొల్యూషన్ ఉంటది, ఆపర్చునిటీ ఉంటది. ఈ 3 కూడా ప్రెజెంటేషన్‌లో మనం అవతల వ్యక్తికి చూపించగలగాలి. సమస్య, పరిష్కారం, అవకాశం. ఆ వ్యక్తికి ఉన్న సమస్యతో మనం ఐడెంటిఫై చేసుకొని, వాటికి పరిష్కారంగా మన దగ్గర ఏదైతే ఉందో, దాన్ని అవకాశంగా చూపించేదే సింపుల్ ప్రెజెంటేషన్ టెక్నిక్. సో, వారి ప్రస్తుత పరిస్థితితో కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇన్‌కమ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారనుకోండి. దాన్ని మనం ఓన్ చేసుకొని, నేను కూడా స్ట్రగుల్ అవుతూ ఇది స్టార్ట్ చేశానని మనం చెప్పాలి. ఒక వ్యక్తి కార్ తన డ్రీమ్ అనుకోండి. సో, ఆ సమస్యకి ప్రాబ్లమ్ అలా డ్రీమ్‌తో ఉండి ఎవరైనా కార్ అచీవ్ అయ్యుంటే, ఆ కార్ అచీవర్‌ని కనెక్ట్ చేయండి. ఈ సిస్టమ్ ఎలా కనెక్ట్ చేసిందన్నది ఆ పరిష్కారంగా చూపించండి. సో, ఆ పరిష్కారానికి మన దగ్గర సొల్యూషన్‌గా ఇన్‌కమ్, గ్రోత్ పొటెన్షియల్ చూపించండి. ఈ బిజినెస్‌లో చాలామంది ప్రాస్పెక్ట్స్‌ని తప్పుపడతారు. చాలామంది అసలు వినట్లేదు. వాళ్ళు వేస్ట్, వీళ్ళు వేస్ట్ అనుకుంటారు. ఈ ప్రపంచంలో వేస్ట్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి గానీ, వేస్ట్ ప్రాస్పెక్ట్స్ ఉండరంటారు. నెట్‌వర్క్‌లో టాప్ లెవెల్ నెట్‌వర్క్ మార్కెటింగ్ చేసిన ఆథర్స్, బుక్స్ రాసిన వాళ్ళు. వేస్ట్ ప్రెజెంటేషన్ అన్నది ఉంటుంది తప్ప, వేస్ట్ ప్రాస్పెక్ట్ అన్నది ఉండదు. అక్కడి వరకొచ్చి ఆ పర్సన్ వచ్చి కూర్చున్నాడంటే, తనకి ఏదో ఒకటి వస్తదనే గదా కూర్చుంటారు. అతను వేస్ట్ అందరికి ఇది అర్థం కాదనుకుంటే, అది మన ఫాల్ట్. అందరికి ఆ వచ్చిన వ్యక్తికి అర్థం చేయలేకపోయిందంటే, మన ప్రెజెంటేషన్‌లో ఎక్కడో ప్రాబ్లమ్ ఉంది. ఇది తెలుసుకుంటే గనక ప్రెజెంటేషన్స్ సక్సెస్‌ఫుల్ అవుతాయి. వాళ్ళకు అర్థం కాకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమైనోళ్ళు బిజినెస్ చేస్తారు. సో, ఓకే. సో, ప్రెజెంటేషన్ ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మొదటి 60 సెకన్లు చాలా ముఖ్యం. ఈరోజు నేను మీకు ఒక ఎక్స్‌ట్రార్డినరీ మీ పనికి డిస్టర్బ్ చేయకుండా ఒక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌ని ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తాను. అంటే ఇదొక ఎగ్జాంపుల్. సో, మీరు వర్క్ చేసుకుంటూ కూడా ఒక ఆపర్చునిటీని మనం చూపించొచ్చు. క్లియర్‌గా ఉంటది మెసేజ్. బెనిఫిట్ కనబడతది. ఫోకస్‌గా చెప్తాం. అంటే ఇక్కడ వాళ్ళకేంటి క్లియర్‌గా ఉంది ఇన్ఫర్మేషన్. ఏది మీ వర్క్ డిస్టర్బ్ చేయకుండా మీకు ఒక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్. ఆహ్, మెసేజ్ క్లియర్‌గా ఉంది. బెనిఫిట్ కూడా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ క్లియర్‌గా ఉంది. సో, ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తాం అన్న అక్కడ సొల్యూషన్ గూడా మనం అక్కడ ఇచ్చామనమాట. అంటే ఇంత సింపుల్‌గా మనం చేయాలి. సో, మరి ఓవర్ చేయకుండా. డేటా అంటే స్టోరీస్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే స్టోరీ టెల్లింగ్. సో, ఫ్యాక్ట్స్ చెప్పడం గాదు. స్టోరీస్ సేల్ చేయాలిక్కడ. అంటే మనం ఏది చెప్పినా గూడా మన స్టోరీస్ ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఎగ్జాంపుల్‌ని మనం జూమ్ మీటింగ్స్‌లో చాలా బోలెడు టెస్టిమోనీస్ వస్తున్నాయి. ఎక్కడో ఆ టెస్టిమోనీని మనం వాడుకోవచ్చు. అది టెస్టిమోనీ కాదు. ఒక పర్సన్ యొక్క స్టోరీ అది. సో, మనం ఆ జూమ్ మీటింగ్స్‌లో మనం ఆ యొక్క సక్సెస్ స్టోరీని మనం రాసుకోగలిగితే, ఆ యొక్క స్టోరీస్‌ని మనం ఇతరులకు ఉపయోగించుకోవచ్చు. మీరు 50,000 సంపాదించవచ్చు. మీరు ఇందులో డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు ఇందులో కారు కొనుక్కోవచ్చు. అట్లాగనే కంటే, మా టీమ్‌లో ఒకరు పార్ట్ టైమ్‌గా మొదలుపెట్టి ఇప్పుడు నెలకి ఒక 30,000, 50,000 సంపాదిస్తున్నారు. సో అండ్ సో పర్సన్. ప్రూఫ్ చూపించండి. సో, పలానా వ్యక్తి ఇలా వచ్చారు, ఇలా స్టార్ట్ చేశారు, ఇలా సక్సెస్ అయ్యారు. ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నారు. సో, అది స్టోరీ. ఒక వ్యక్తి స్టోరీ మనం షార్ట్‌గా చెప్పాం. సో, ఎప్పుడైనా ప్రెజెంటేషన్‌లో మనం స్టోరీస్‌ని వాడాలి. అవి జెన్యూన్‌గా ఉండాలి.
సో, అక్కడ లేనియి చెప్తే గనక మన మైండ్‌లో లేనిది మనం ఎప్పుడైతే ఫ్యాబ్రికేట్ చేస్తామో, అవతల వాళ్ళకి అది లేదు అన్న విషయం మనం చెప్పకపోయినా తెలుస్తుంది. ఓకే. ఇది మైండ్‌సెట్‌లో సీక్రెట్ అనమాట. ఫ్రీక్వెన్సీ ఫెయిత్ ట్రాన్స్‌ఫర్ అంటారు. ఎప్పుడైతే మనం అబద్ధాలు చెప్తూ ఉంటామో స్టోరీస్‌లో, ఆ స్టోరీస్‌లో వాళ్ళకి అబద్ధాలుగానే కనబడతాయి. ఎప్పుడైతే మనం జెన్యూన్ స్టోరీస్ చెప్తామో, జెన్యూన్ సక్సెస్‌ని చూపుతామో, ఆ జెన్యూన్ సక్సెస్ అన్న ఫెయితే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఎందుకంటే మన మైండ్‌లో తెలుసు అది ఫెయిత్, రియలో. సో, సక్సెస్ స్టోరీస్‌ని, క్లారిటీ ఉన్న స్టోరీస్‌ని కొన్ని మనం మన మైండ్‌లో రికార్డ్ చేసుకొని డైరీలో రాసుకుంటే అవి సందర్భానుసారంగా వాళ్ళ యొక్క సక్సెస్‌ని మనం ఉపయోగించుకోవచ్చు. పీపుల్ రియల్ స్టోరీస్‌తో కనెక్ట్ అవుతారు. ఓకే. రాంగ్ స్టోరీస్‌తో కనెక్ట్ అయినా వాళ్ళు వెంటనే డ్రాప్ అయిపోతారు. సో, రియల్ స్టోరీస్‌ని మనం సక్సెస్ పీపుల్‌ని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని మన మైండ్‌లో ఉంచుకోవాలనమాట. ఇన్ఫర్మేషన్ మనం ఎక్కువగా ఇవ్వకూడదు ప్రెజెంటేషన్‌లో. ఫుల్ కంపెన్సేషన్ ప్లాన్ వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేయకండి. ఓవర్‌వ్యూ మాత్రం ఇవ్వండి. కంప్లెక్సిటీ అంటే గజిబిజిగా ప్లాన్ చెప్పకూడదు. సో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ దగ్గర స్టార్ట్ చేసి అట్లా మొత్తం చెప్పకూడదు. సింపుల్‌గా ఇది ఇంతేనా నేను చేయగలను అన్న విధంగా చాలా ఈజీగా మనం ఇన్ఫర్మేషన్ అన్నది షేర్ చేయాలి. అసలు ఇక్కడ ఏం చేయాలన్నది క్లియర్‌గా కోర్ బిజినెస్ ఏంటన్నది కరెక్ట్‌గా చెప్పగలిగితే తర్వాత ఎల్ఓబీలు ఇవన్నీ కూడా వాళ్ళకి బిజినెస్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ ఎవ్రీథింగ్ అనదర్ ఆన్ ది ప్రాసెస్‌లో నేర్చుకునే బిజినెస్ ఇది. వన్ డేలో నేర్చుకునే బిజినెస్ కాదు. కాన్ఫిడెంట్ పోస్చర్ మెయింటైన్ చేయండి. మీ టోన్, కంటెంట్ కంటే ముఖ్యం. మన దగ్గర ఎంత కంటెంట్ ఉండే కంటే కూడా మన బయట మనం ఎలా ఎక్స్‌పోజ్ అవుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పలేనని లోపల అనుకున్నా కూడా అన్నీ తెలుసన్నట్టు స్ట్రాంగ్‌గా మనం ఎప్పుడైతే ఉంటామో, సో, ఆ పోస్చర్ అన్నది మాగ్నిఫై చేస్తుందనమాట. అంటే డబల్ చేస్తుంది మన యొక్క ప్రెజెంటేషన్‌ని. మీరు ఇది మీకు వర్క్ అవుతుందేమో అనే దానికంటే కూడా మీరు సీరియస్ అయితే ఇది డెఫినైట్‌లీ వర్క్ అవుతుంది. సేమ్ వర్డే చిన్న కరెక్షన్. అప్పుడు ఏంటి సీరియస్ పీపుల్‌కి ఈ పదాలు అట్రాక్ట్ చేస్తాయన్నమాట. మీరు సీరియస్‌గా ఉంటే డెఫినైట్‌లీ వర్క్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్‌గా ఖచ్చితంగా వాళ్ళని మనం సీరియస్ పీపుల్ అని డిక్లేర్ చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు జెన్యూన్ పీపుల్, సీరియస్ పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్ సో, ఎప్పుడైతే మనం వాళ్ళని మనకున్న కాన్ఫిడెన్స్‌ని వాళ్ళకి కూడా అప్లై చేస్తామో, వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ పీపుల్ ఈ బిజినెస్‌ని అట్రాక్ట్ చేస్తారు. ప్రెజెంటేషన్‌కి అట్రాక్ట్ అవుతారు. ఓకే. నెక్స్ట్ విజువల్ టూల్స్ మనం వాడుకోవచ్చు. పీపీటీసు, లైక్ జూమ్ మీటింగ్సు, వీడియో తయారు చేసుకొని ఒక బిజినెస్ ప్లాన్ వీడియో తయారు చేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ వీడియో. సో, విజువల్స్ ఏదైతే మనం వీడియోస్ ఉంటాయో, ఈ వీడియోస్ ద్వారా ఇచ్చే కంటెంట్ మంచి అండర్‌స్టాండింగ్ అవుతాయి. అటెన్షన్ తీసుకుంటారు. అది 4-5 మినిట్స్‌లో ప్లాన్ అనేది మనం సింపుల్‌గా వాళ్ళకి చూడగానే అర్థమయ్యేలాగుంటే ఈజీగా 7 మినిట్స్ కంటే ఎక్కువ సేపు వాచ్ చేసే ఐక్యూ తగ్గిపోయింది పబ్లిక్‌లో. ఏ విషయాన్ని కూడా 7 నిమిషాలకు మించి ఇప్పుడెవ్వరు చూడట్లేదు. అందుకే షార్ట్స్ రావటానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే. వీడియో కంటెంట్ 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు ఉన్న వీడియో ఉంటే 94% పీపుల్ యావరేజ్‌గా యూట్యూబ్ సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో, 7 మినిట్స్ దాటి చూసేవాళ్ళు ఓన్లీ 7%. అంటే 7 నిమిషాల్లోనే మనం మన యొక్క ప్రెజెంటేషన్‌ని యూట్యూబ్‌లో పూర్తి చేయగలిగితే సో, అది గుడ్ ప్రెజెంటేషన్. ఒకవేళ మీరే గనుక ఓన్ కార్ ఉంటే మీ ఎలా ఉంటుంది? సో, మీరు ఓన్ హౌస్ కట్టుకోగలిగితే మీకెట్లా ఉంటుంది? సో, మీకు మీరే బాస్ ఉంటే మీకెట్లా అనిపిస్తుంది? సో, ఖచ్చితంగా మనం క్వెషనింగ్‌తోనే మనం అవుతారు. వాళ్ళు యెస్ అంటే మెంటల్లీ ఎగ్రీ అవుతారు. మనం అడిగే క్వెషన్‌కి 20,000 నెలకి ఎక్స్‌ట్రా వస్తే ఏం జేస్తారు? అని మనం థాట్ మనం జనరేట్ చేస్తే 100% అక్కడ వాళ్ళకి యెస్ పలానా చేస్తాననుకుంటే వాళ్ళ బిజినెస్ నచ్చినట్టే. నాకొద్దు వేస్ట్ అన్నారంటే సో, మనం ఇంకా ప్రాపర్‌గా వాళ్ళని అక్కడ ఇంప్రెస్ చేయలేకపోయాం ప్రెజెంటేషన్. సో
ఆల్రెడీ నేను ఏరియాలో మంచి బిజినెస్ జరుగుతుంది. సో, నేను ఈ ఏరియాలో బిజినెస్‌ని డెవలప్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇండైరెక్ట్‌గా క్రియేట్ చేస్తాము. జాయినింగే కదా! జాయిన్ అవుదామని మీకు ఇక్కడ ఉన్న ఏరియా అంతా కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. సో, మీతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఏరియాలో అంటే డెఫినైట్‌లీ అర్జెన్సీ లేకపోయినా ఒక అర్జెన్సీ క్రియేట్ అవుతుంది. డెసిషన్ తీసుకుంటారు. అర్జెన్సీ లేకపోతే ఎవరు డెసిషన్ తీసుకోరనమాట. చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అంటారు. ఇవి చిన్న చిన్నవి. వెరీ స్మాల్ ఇష్యూస్. కానీ ఎక్కడ ప్రెషర్ ఉండకూడదు. ఓకే. ఎక్కడ ప్రెషర్ పెడితే అక్కడ ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఫెయిల్ అవుతుంది. ప్రెషర్ లేకుండా డెసిషన్ తీసుకోవడానికి ఒక ఆప్షన్ మెథడ్‌లో మనం వాళ్ళకి ప్రెజెంటేషన్ అనేది ఇవ్వాలి. షార్ట్స్‌గా ఉంచండి. 15-20 మినిట్స్. లాంగ్ ప్రెజెంటేషన్ ఇంట్రెస్ట్ తగ్గిస్తాయి. వాళ్ళని అంటే వాళ్ళు అలిసిపోయేలా చేయకండి. ఇంకా తెలుసుకోవాలనే ఫీల్ క్రియేట్ చేయాలి. ఏది కూడా పూర్తిగా చెప్పేస్తే ఇంక వాళ్ళకి తెలుసుకోవడానికి ఏముండదు. సో, ప్రెజెంటేషన్ ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎక్కడ ఓపెన్ చేయాలనేది షార్ట్ టెక్నిక్స్ మనం హాల్ మీటింగ్స్‌లో మీ అప్లైన్ మెంటర్ ఏదైతే టెక్నిక్స్ అప్లై చేస్తారో వాటిని సునిశితంగా, జాగ్రత్తగా మనం గమనించి అవి మనం కింద మన మీటింగ్స్ చేసేటప్పుడు అప్లై చేస్తూ ఉంటే, సో, వాళ్ళెలా క్వెషన్ చేస్తున్నారు, వాళ్ళెప్పుడు ఆపారు, ఎప్పుడు ఏ క్వెషన్ ఎట్లాగా కొత్త ప్రాస్పెక్ట్స్‌కి మైండ్‌లోకి పంపిస్తున్నారన్నది అబ్జర్వ్ చేస్తే డెఫినైట్‌లీ ఎన్నో ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఒక జూమ్ సెషన్‌లో అంత ట్రైనింగ్ ఇచ్చే అంత టైం ఉండదు. కానీ మన హాల్ మీటింగ్స్‌లో లేదా బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్స్‌లో ఎట్లా ఏ ప్రాస్పెక్ట్స్‌తో ఎలాంటి క్వెషనింగ్, ఎలాంటి ఆన్సరింగ్ వస్తుందన్నది మనం అబ్జర్వ్ చేయాలి. బిజినెస్ ప్లాన్ మనం చెప్తున్నప్పుడు సో, మనకు ఆల్రెడీ తెలుసు అనే దానికంటే కూడా, అది చెప్తున్నప్పుడు అది ఎట్లాగా ప్రజెంటేషన్ చేస్తున్నారో, ఆ ప్రజెంటేషన్‌లో నేను ప్లాన్ చెప్పేటప్పుడు నాకెక్కడైనా ఉపయోగపడతాయా ఈ పాయింట్స్ అని మనం చెక్ చేసుకుంటూ ఉంటే, డెఫినైట్‌లీ మనం మంచి ప్రెజెంటర్‌గా అవుతాం. క్లోజింగ్ చాలా ఇంపార్టెంటు. సో, ప్రెజెంటేషన్‌లో క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్. సింపుల్ క్లోజింగ్. దీన్ని మీరు పార్ట్ టైమ్ క్లోజింగ్ లేకుండా ముగించకూడదు. ప్రెజెంటేషన్ అంతా అయిపోయింది. ప్లాన్ చెప్పేసాము. మీరు దీన్ని పార్ట్ టైమ్‌గా చేయాలనుకుంటున్నారా? ఫుల్ టైమ్‌గా చేయాలనుకుంటున్నారా? మీకు ఇంకా స్టార్ట్ చేయాలనిపిస్తుందా? లేదా ఇంకా ఏమైనా క్లారిటీ కావాలా? ఆల్‌వేస్ మనం ఎవ్రీథింగ్ క్వెషన్స్‌తోనే మనం చేస్తున్నాం గాబట్టి, నెక్స్ట్ క్వెషన్ అవ్వాలి. మనం ఇక్కడ ఏం చెప్పారు? మీరు దీన్ని పార్ట్ టైమ్‌గా చేయాలనుకుంటున్నారా? ఫుల్ టైమ్‌గా చేయాలనుకుంటున్నారా? అంటే చేద్దామా? వద్దా? అని అనుకుంటున్నా ఏం డెసిషన్ తీసుకున్నారో అని అడగట్లేదు ఇక్కడ. సో, దీన్ని మీరు పార్ట్ టైమ్‌గా చేయాలనుకుంటున్నారా? అంటే చేయాలనుకున్న విషయాన్ని పార్ట్ టైమ్‌గా, ఫుల్ టైమ్‌గా చేయాలనేది ఒక డెసిషన్ తీసుకునేదానికి మనం ఒక క్రియేట్ చేస్తున్నాం క్లోజింగ్ లైన్. మీరు స్టార్ట్ చేయాలనిపిస్తుందా? ఇంకా క్లారిటీ కావాలా? స్టార్ట్ చేయాలనిపించకపోతే ఇంకొంచెం క్లారిటీ చెప్పు అంటారు. ఓకే. సో, దీస్ ఆర్ టెక్నిక్స్ అనమాట. సో, సక్సెస్‌ఫుల్ అప్లయన్స్‌ని మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. ఆల్‌వేస్ నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళండి. ఎప్పుడు కూడా నెక్స్ట్ స్టెప్‌కి మనం చేయాలి. సో, ఇది ఒక ప్రాపర్ క్లోజింగ్. సో, ఇన్వైట్ చేసాం. ప్రజెంటేషన్ ఇవ్వగానే కొన్నిసార్లు పర్ఫెక్ట్‌గా క్లోజ్ అవుతది. కొన్నిసార్లు జాయిన్ అవుతారు. కొన్నిసార్లు జాయిన్ అవ్వరు. సో, జాయిన్ అయినా, జాయిన్ అవ్వకపోయినా మనం చేయాల్సింది ఫాలో అప్ ముందు ఈజీ ప్రజెంటేషన్ ఫ్లో. సో, ప్రజెంటేషన్‌లో మనకేంటి? అసలు మీరెవరు? మన ఇంట్రడక్షన్ చెప్పాలి ఫస్ట్. అసలు మరి ఏ ప్రాబ్లమ్ కోసం ఈ బిజినెస్‌ని, ఈ ఆపర్చునిటీని టేకప్ చేశారు? కంపెనీ ప్రొడక్ట్ చిన్నగా కంపెనీ ప్రొడక్ట్ అండ్ ప్రొఫైల్. అసలు ఇన్‌కమ్ ఐడియా ఏంటి? అసలు మనకి ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉంది? కొన్ని సక్సెస్ స్టోరీస్, కాల్ టు యాక్షన్ ఒక ఒక యాక్షన్ తీసుకోవటానికి రెడీ ఉండేలాగా మనం వాళ్ళకి చెప్పాలనమాట. సో, ఈ మిస్టేక్స్ ఏంటి? చాలా ఎక్కువ మాట్లాడటం. టూ మచ్ ఆఫ్ స్పీకింగ్. ఒక ప్రెజెంటేషన్ 40 నిమిషాలు. సో, ఆ బిజినెస్‌లో ఎందుకొచ్చావన్నది 1 మినిట్. ఎందుకు తీసుకున్నావన్నది 1 మినిట్. మన గురించి 1 మినిట్. ఎందుకొచ్చావన్నది 1 మినిట్. కంపెనీ ప్రొడక్ట్ 2-3 మినిట్స్. ఇన్‌కమ్ సింపుల్ ఐడియా. సో, అంతే తప్ప మన యొక్క జర్నీ అంతా కూడా సక్సెస్ జర్నీ చెప్పేది వేరు. ప్రెజెంటేషన్ చెప్పేది వేరు. మనం ఒక సీఎన్‌టీలో ఒక బిజినెస్ ప్లాన్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామంటే, సో, ఈ ఫార్మాట్ మనం చేయాలి. సక్సెస్ జర్నీ అన్నది ఇట్ విల్ డెలిబరేట్ టైమ్ తీసుకోవచ్చు మనం. అంటే ఒక పెద్ద టైం తీసుకోవచ్చు. ఇదేంటంటే ప్రెజెంటేషన్ ఫ్లోలో చాలా మిస్టేక్స్ జరిగిపోతాయి. మన సక్సెస్ జర్నీని, ప్రెజెంటేషన్‌ని ఒకేలా చెప్పటం. సో, చాలా ఎక్కువ మాట్లాడటం, చాలా టెక్నికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం, చాలా డెస్పరేట్‌గా అనిపించటం. ఏంట్రా బాబు ఇంత సాగదీస్తున్నాడు. ఎప్పుడు స్టార్ట్ చేసాడు, ఎప్పుడయింది అనిపిస్తదనమాట కొన్ని కొన్ని ప్రెజెంటేషన్స్. ప్రాస్పెక్ట్స్‌తో ఆర్గ్యూ చేయటం, ప్రాపర్ క్లోజింగ్ లేకపోవటం. ఓకే. ప్రాస్పెక్ట్‌లో ఆర్గ్యూ అంటే రైట్ క్వెషన్ అడిగారని మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు కరెక్ట్ క్వెషనే. వాళ్ళు అడిగారంటే వాళ్ళ మైండ్‌లో కరెక్ట్‌గానే వస్తది. దాని దగ్గర మనకు ఆన్సర్ లేనప్పుడే మనం ఆర్గ్యూ చేస్తాం. సో, ఆ క్వెషన్‌కి మన దగ్గర ఆన్సర్ ఉందనుకోండి, మంచి క్వెషన్ అడిగారు అని చెప్పి ఆన్సర్ చెప్తాం. మన దగ్గర ఆన్సర్స్ లేనప్పుడు ప్రతి ప్రాస్పెక్ట్ అడిగే ప్రతి క్వెషను మనం ఆర్గ్యూ చేయటానికి రెడీ అయిపోతాం. సో, నాలెడ్జ్ ఈస్ చాలా ఇంపార్టెంట్.
టిప్ ఏంటి? మీ పని కన్విన్స్ చేయడం కాదు. ఎవరిని ఈ బిజినెస్‌లో కన్విన్స్ చేసి మన బిజినెస్‌లోకి తేలేము. ఈ బిజినెస్‌లో సీరియస్ పీపుల్‌ని ఫిల్టర్ చేయడం. ఓకే అండి. సో, ఇందుకోసం మనం ప్రెజెంటేషన్ ఇచ్చేది అందరిని ఒప్పించి వెస్టీజ్ గొప్పదే అన్నంత మాత్రాన అందరూ దీన్ని చేయాలని రూల్ ఏం లేదు. చేయనోళ్ళందరూ పనికిమాలిన వాళ్ళనే ఆలోచన కూడా తప్పు. ప్రపంచంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ జాబులు చేస్తున్నోళ్ళు లేదంటే బిజినెస్ చేస్తున్నోళ్ళు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. బట్ ఈ బిజినెస్‌కి వాళ్ళ యొక్క ఈ బిజినెస్‌లో దొరికే 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్ గాని, టైమ్ ఫ్రీడమ్ గాని, మనీ ఫ్రీడమ్ గాని, సో, ఒక రికగ్నిషన్ గాని, సో, అలాంటి ఉన్న వ్యక్తుల్ని ఫిల్టర్ చేయడం మన పని. సో, ఈ బిజినెస్‌లో రానోళ్ళందరిని కూడా మనం తిట్టుకోవటం, చేయడం అంతే రాంగ్. చాలా గొప్ప గొప్ప సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ మనం ఉపయోగించుకుంటాం వాళ్ళని. సో, మన పని ఎవరిని కన్విన్స్ చేయడం కాదు. ఈ బిజినెస్‌లో దొరికే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని కావాలనుకునే వాళ్ళని ఫిల్టర్ చేయటం. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఫాలో అప్. నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం ఎక్కువ డబ్బు సంపాదించేది ఫాలో అప్‌లోనే. ఫాలో అప్ ఈస్ ఎ గోల్డ్ మైన్. మొదటిసారి చాలామంది యెస్ అన్నారు. కాబట్టి మీ సక్సెస్ మీరు ఎంత ప్రొఫెషనల్‌గా క్రమంగా ఫాలో అప్ చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. సో, ముఖ్యమైన విషయం ఏంటంటే ఫాలో అప్ అంటే వెంటాడి వేటాడేది కాదు. మనం మార్గం చూపించటం. నేనొక ఫ్లోలో వెళ్తున్నాను. నేనొక పాత్‌లో వెళ్తున్నాను. ఈ పాత్‌లోకి నువ్వొస్తే నీ లైఫ్ ఇలా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఇలాగా తయారయ్యారు. మీరు కూడా ఇలా తయారవుతారని ఒక మార్గాన్ని చూపించటం ఫాలో అప్ అనమాట. అంటే ఒక గైడ్ చేయటం అతన్ని. అతన్ని ఇసిగించడం గాదు. ఓకే. ఈ ఇంటెన్షన్ మైండ్‌లో ఉంటే ఫాలో అప్ సక్సెస్ అయితాయి. ప్రెజెంటేషన్ చివరిలో ఫాలో అప్ ఫిక్స్ చేయండి. ఓకే. ప్రెజెంటేషన్ అంతా అయిపోయింది. సో, మరి నెక్స్ట్ ఏంటి? మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మీరు చూసి చెప్పండి. నేను రేపు సాయంత్రం కాల్ చేస్తాను. అంటే మనం ఒక నెక్స్ట్ మీ అపాయింట్‌మెంట్‌కి అప్పుడు ఫిక్స్ చేసుకునే అక్కడి నుంచి మనం లేవాలన్నమాట. టైం ఫిక్స్ చేసిపోతే మీరు వెంబడించాల్సొస్తుంది. సో, టైం ఫిక్స్ అయిందనుకోండి. ప్రెజెంటేషన్ చేసుకున్నాము. రేపు సాయంత్రం 6కి కాల్ చేస్తాలేండి మీకు. ఈలోపు ఆలోచించుకోండి అని చెప్పామనుకోండి. సో, అంటే 6కి కాల్ చేస్తామనేది ఫిక్స్ చేసాం. ఆ టైంలో మనం కాల్ చేయడానికి మనకు రైట్ ఉంటది. ధైర్యంగా చేస్తాం. సో, ఆ టైం కరెక్ట్‌గా 6:00 మనం కాల్ చేస్తే, ఆ పంక్చువాలిటీకి చాలా ఇంప్రెస్ అయ్యే అవకాశాలుంటాయి. సో, ఫాలో అప్‌లో. సో, టైం ఫిక్స్ చేయకపోతే వాళ్ళెప్పుడు టైం ఇస్తారా? లేక 6కి కుదరదన్నారనుకోండి. సో, మరి ఇప్పుడు ఎల్లుండి చేయొచ్చా? ఏ టైం చేయమంటారు అని అడుగుతాం. వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ చేస్తారు. సో, 24-48 గంటల రూల్. 1, 2 రోజుల్లో ఫాలో అప్ చేయండి. ఆలస్యం చేస్తే వాళ్ళు మర్చిపోతారు. సో, ఇక్కడ చాలా త్వరగా చేస్తే ప్రెజర్‌గా అనిపిస్తుంది. సో, ఇది చాలా చాలా ఫండమెంటల్‌గా ఇక్కడ చాలా ఫెయిల్ అయిపోతూ ఉంటాం మనందరం. ఎప్పుడైతే ప్రెజెంటేషన్ చేస్తా ఉంటామో, ఆ 1, 2 డేస్‌లో వాళ్ళని కరెక్ట్‌గా ఫాలో అప్ చేయడం. సరే ఏమనుకుంటారో వాళ్ళు మళ్ళీ వెంటనే కాల్ చేస్తే ఏమనుకుంటారో అని కొంతమంది మనం అట్లా ఆలోచిస్తాము. అలా ఆలోచిస్తే వాళ్ళు మర్చిపోతారు. అసలు ప్రెజెంటేషన్ ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ డే జాబ్‌కో, బిజినెస్‌కో వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. మన ప్రెజెంటేషన్ ఇచ్చేసిన మైండ్‌లోంచి ఎగిరిపోతుంది. చాలా త్వరగా చెప్తే మార్నింగ్ ప్రెజెంటేషన్ చెప్పి మళ్ళీ సాయంత్రమే కాల్ చేసేస్తే ప్రెషర్‌గా ఫీల్ అవుతారు. సో, అందుకని ఒక 40 డేస్ టైమ్‌లో మనం ప్రెజెంటేషన్ నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ ఆ టైమ్ ఫిక్స్ చేసుకొని, ఆ టైంలో మళ్ళీ ఒకసారి మీకు కాల్ చేస్తాను అని చెప్పి, మనం వాళ్ళకొక నెక్స్ట్ మీటింగ్ నెక్స్ట్ ఫాలో అప్‌కి మనం టైమ్ ఫిక్స్ చేసుకుంటే, సో, వాళ్ళ మైండ్‌లో మనం ఒకటి పాయింట్ ఏసినట్టు అవుతుంది. ఆ 24 గంటల్లో ఫాలో అప్ ఖచ్చితంగా కరెక్ట్‌గా ఒక డిసిప్లిన్‌గా చేస్తే ఫాలో అప్ వర్కౌట్ అవుతుంది. ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు. యెస్ ఆర్ నో ప్రశ్నలు అడగొద్దు. మీకు నచ్చిందా? మీకేది బావుంది? అని మనం అడగకుండా, సో, మీకు అందులో ఏ భాగం బాగా నచ్చింది? అంటే ఈ ప్రెజెంటేషన్ ఎంటైర్ 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్‌లో అందులో మీకు ఏది బాగా నచ్చింది? సో, వాళ్ళ ఆలోచన తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో, చాలా చాలా మనకి చాలా ఈ వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ మనం తక్కువగా అర్థం చేసుకుంటారు. సో ఆలోచన ఇచ్చేదే మన వెస్టీజ్ బిజినెస్ ప్లాన్. ఓకే. సో, అలా ఒక ఆలోచనని మనం క్రియేట్ చేయాలి. ఏది మనకి అందులో వాళ్ళకి ఇంప్రెస్ అవుతుందో, కనెక్ట్ అవుతుందో అన్నది ఆ క్వెషన్‌ని మనం ఐడెంటిఫై చేసుకొని, క్వెషన్స్ ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. కరెక్ట్ క్వెషన్ మనం అడిగితే కరెక్ట్‌గా వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సరే ఇప్పుడు మీరు కార్ తీసుకోవాలనుకుంటున్నారా? హౌస్ తీసుకోవాలనుకుంటున్నారా? ఇందులో ఏది మీకు బాగా ఈ బిజినెస్‌లో నచ్చిందంటే ఖచ్చితంగా చెప్తారు. చెప్తే ఇంకా ఆల్‌మోస్ట్ అక్కడ క్లోజ్ ప్రెజెంటేషన్. అక్కడి నుంచి అతన్ని ఫాలో అప్ అండ్ ట్రైన్ అండ్ బిజినెస్‌ని ఇన్వాల్వ్ చేయటమే. సో, వాళ్ళ ఆలోచన తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఫాలో అప్ కూడా క్లియర్‌గా ఉండాలి. చిన్నగా ఉండాలి. మళ్ళీ పూర్తి ప్రెజెంటేషన్ చెప్పొద్దు. ఓకే. సో, ఇందులో అలా వస్తది, ఇందులో ఇలా వస్తది, ఇందులో ఇలా వస్తది అంటే బ్రెయిన్ పాడైపోతది. వాళ్ళసలు మన ఫోన్‌లే ఎత్తరు.
సో, మీకు ఏ భాగం క్లియర్‌గా అనిపిచ్చిందో మనం అడిగితే దాన్నే మనం ఫోకస్‌గా దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఆ ఆలోచన వాళ్ళ మైండ్‌లో రన్ అప్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఏది అభిప్రాయం చెప్పారో దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో, ఒక కారు నచ్చిందన్నారనుకోండి. సో, ఎప్పుడు ఫాలో అప్ చేసినా, "సార్ మీ కారు ఇందులో తీసుకోవచ్చు. కారు రెడీగా ఉంది." అట్లా చిన్న సింపుల్ క్లియర్‌గా సో, నేను ఇల్లు కట్టుకోవాలంటారు ప్రజెంటేషన్ చేసినప్పుడు. వెస్టీజ్ బిజినెస్‌లో మీకు 100% మన గౌతమ్ బాలి గారు ఇవ్వడానికి రెడీ. మీరే స్టార్ట్ చేయండి. ఇల్లొచ్చేస్తది. సో, వాళ్ళు ఏదైతే ప్లాన్‌లో చెప్తారో, సో, అక్కడ మనం ఆ పాయింట్‌ని పట్టుకొని మనం ముందుకు తీసుకువెళ్ళొచ్చు. సో, అభ్యంతరాలను శాంతంగా హ్యాండిల్ చేయండి. అబ్జెక్షన్స్‌ని స్మూత్‌గా, హ్యాపీగా హ్యాండిల్ చేయాలి. అబ్జెక్షన్స్ వస్తుందంటే ఆ పర్సన్ జాయిన్ అవుతారని అర్థం. సాధారణ అభ్యంతరం టైం లేదు. ఇది మనకు తెలుసు. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ టాపిక్‌లో మనం దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. ఒక ఎగ్జాంపుల్ సరే అర్థమైంది. టైం కాకుండా ఇంకేమైనా ఉందా? డబ్బు సమస్య లేకపోతే మీరు స్టార్ట్ చేస్తారా? డబ్బు సమస్య ఇప్పుడు టైం లేదు అన్నారనుకోండి. సో, టైం కాకుండా ఇంక మీకేం ప్రాబ్లమ్ లేదు కదా! సో, మనీ సమస్య అనుకోండి. సో, డబ్బు సమస్య కాదు. మీరు ఇంకేం లేకపోతే స్టార్ట్ జేస్తారు కదా! సో, సో, అట్లా మనం ఆ ప్రాబ్లమ్‌ని దాన్ని తగ్గిస్తూ సో, ఈ అవకాశాన్ని పెంచి చూపించాలన్నమాట. ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్‌లో. సో, ఇది అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ 16 రకాల అబ్జెక్షన్స్ ఉన్నాయి. సో, ఆ అబ్జెక్షన్స్‌ని ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈ యొక్క ఫాలో అప్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో, వాల్యూ ఉండాలి. మనం ఫాలో అప్ చేస్తున్నామంటే మన ఫాలో అప్‌కి వాల్యూ ఉండాలి. ఎప్పుడు జాయిన్ గురించి మాత్రమే మాట్లాడొద్దు. జాయిన్ అవుతారా అని జాయినింగ్ కోసం వెంటబడుతున్నాడురా బాబు వీడని మనం అని వాళ్ళ మైండ్‌లో అలా ఫిక్స్ అవ్వకూడదు. సో, ఫాలో అప్ అంటే ఏంటి? ఎవరో ఒక స్కూల్ టీచర్ ఒక మంచి సక్సెస్ అయ్యారు. వాళ్ళొక 3 వీడియో తీసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి జస్ట్ ఒక మెసేజ్ పెట్టడమే. ఏవండీ ఒక మంచి స్టోరీ పెట్టాను వినండి అని. ఒక వీడియో పెట్టాను. ఏదైనా ప్రొడక్ట్ టెస్టిమోనీ ఉంది. ఆ ప్రొడక్ట్ టెస్టిమోనీ ఒకసారి వినండి. అంటే వాళ్ళకి ప్రెషర్ లేకుండా వాళ్ళ మనసులో మనం ఉండాలి. ప్రతిరోజు మనం వాళ్ళ మైండ్‌లో ఉండాలి. కానీ అది వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు. సో, ఇది చాలా అప్పుడు మనం వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తున్నాం. అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. సక్సెస్ షేర్ చేస్తున్నాము. వాళ్ళకి ఉపయోగపడేది మనం షేర్ చేస్తున్నాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళకి అది వాల్యూ యాడ్ అవుతది. వాళ్ళకి వాల్యూ అనిపిస్తేనే తిరిగి మనతో వాళ్ళు కాల్ చేస్తారు. మనం ఫ్రంట్ ఒక రైలు బండిలాగా అన్ని మెసేజ్‌లు రోజు అన్నీ పెట్టేస్తా ఉంటే ఆ మెసేజ్‌కి వాల్యూ ఉండదు. ఓకే. మనం ఒక మెసేజు, మనం ఒక వాట్సాప్ స్టేటస్ ఏదన్నా మనకు ఇస్తున్నామంటే, ఒక వాల్యూ ఉండే మెసేజ్ ఇస్తున్నాం అని అర్థం. సో, ఎప్పుడైతే వాల్యూ ఉండే మెసేజెస్ మనం వాళ్ళకిస్తామో, 100% వాళ్ళు అది వాల్యూ అనిపించిన రోజు మనతో వస్తారు. అది సూపర్ ఫాలో అప్ అవుతుంది. సో, 5-7 టచ్ రూల్. సో, చాలామంది నిర్ణయం తీసుకోవడానికి మినిమమ్ 5-7 టైమ్స్ కనెక్ట్ కావాలి. అంటే ఒక్కసారి మనం ప్రెజెంటేషన్ చేసిన తర్వాత మినిమమ్ 7 సార్లు ఖచ్చితంగా వాళ్ళు మనం ఫాలో అప్ చేయాలి. ఆల్టర్‌నేట్ 3 డేస్‌కి ఒక బుధవారం కేటాయించుకోవాలి వాళ్ళకి. ఒక ప్రెజెంటేషన్ సండే ఇచ్చాం. ఎవ్రీ వెడ్నెస్‌డే ఫాలో అప్ చేయాలనుకోవాలి. సో, అలా ఎవ్రీ వెడ్నెస్‌డే మనం ఫాలో అప్ చేస్తే 100% 1, 2, 3, 4, 5, 7 వీక్స్‌లో అతను ఖచ్చితంగా మనకి అవుతారు. లేదా అట్‌లీస్ట్ 2 డేస్‌కి ఒకసారి ఫాలో అప్. లేదా 3 డేస్ బెస్ట్. 3 డేస్‌లో ఫాలో అప్ చేస్తే అవుద్ది. సో, ఎక్కువ ప్రెజెంటేషన్ చేస్తే మనకి ఎక్కువ ఫాలో అప్ చేసుకోవడానికి ఉంటది. తక్కువ ప్రెజెంటేషన్ చేస్తే చేసిన వాళ్ళకే చేసి మంచి మంచి ప్రాస్పెక్ట్స్‌ని పోగొట్టుకుంటాం. చాలా మంచి నిర్ణయం తీసుకోవడానికి 5, 7 సార్లు కనెక్ట్ కావాలి. సో, కాల్, మెసేజ్, మీటింగ్, కంటెంట్. తర్వాత కన్వర్సేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో, మనం కాల్ చేయాలి. కాల్‌లో మెసేజ్ చేయాలి. మీటింగ్ దాంట్లో కంటెంట్ ఉండాలి. సో, ఎప్పుడైతే మనం ఈ 5-7 రూల్ మనం ఫాలో అప్ చేస్తామో, సో, ఫాలో అప్ అనేది 100% ఖచ్చితంగా సక్సెస్ అవుతది ఫాలో అప్. సో, ప్రొఫెషనల్‌గా ఉండండి. ఎమోషనల్ కాదు. రిజెక్షన్స్ గాని, ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? ఎన్ని సార్లు పెట్టినా పట్టించుకోవట్లేదు. వాళ్ళు చూడట్లేదు. వాళ్ళు కనీసం వెనక్కి రిప్లై ఇవ్వచ్చు కదా! కాల్ చేస్తే కాల్ ఎత్తరు. సో, ఇట్లాంటియన్నీ గూడా మనం మన ప్రొఫెషన్ ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ రూల్ ఏంటి? టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ ఫోర్త్ మిస్టేక్‌లో మనం తీసుకోకూడదు. సో, టేకింగ్ రిజెక్షన్ పర్సనల్‌గా తీసుకుంటే ఎమోషనల్‌గా వీక్ అయిపోతాం. సో, సిట్యుయేషన్ అక్కడ బిజినెస్ తీసుకోవడానికి కరెక్ట్ టైం కాదు అని మనం అనుకోవాలి. ఓకే. ఎమోషనల్‌గా కాదు. ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు ఇలా మనం నెగెటివ్‌గా అనుకోకుండా సో, మీరెప్పుడు ఫ్రీ అయితే అప్పుడు చెప్పండి కనెక్ట్ అవుదాం. అప్పుడు మన మీద రెస్పెక్ట్ పెరుగుతుంది వాళ్ళకి. ఇట్స్ ప్రొఫెషనల్‌గా చేస్తున్నారు. అందుకనే కంటిన్యూ‌గా కాల్ చేసేసి మీటింగ్ మనం ఇన్వైట్ చేస్తాం. 10, 20 సార్లు కాల్ చేస్తారు. ఇంకా రావట్లేదా? ఇంకా రావట్లేదా? అని. సో, చాలా ప్రెషర్ ఫీల్ అయితారు. అది ముందే మనం ముందు రోజే మనం ఇన్విటేషన్ ప్రాపర్ క్లారిటీగా మనం ఇస్తే సో, అక్కడ ఖచ్చితంగా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఓకే. ఇది చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద సిట్యుయేషన్స్ పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాయి. సో, ఎప్పుడు ఆపాలో తెలుసుకోండి. ఫాలో అప్ ఎప్పుడు ఆపాలో కూడా మనం తెలుసుకోవాలి. సో, పర్లేదు కొన్ని వారాల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఎవరైనా అస్సలు కంప్లీట్‌గా రెడీ కాలేని విషయం మనకు తెలుస్తా ఉంటది.
అసల ఓకే. నో ప్రాబ్లమ్. ఒక 1 వీక్ తర్వాత చేద్దాం. 2 వీక్స్ తర్వాత చేద్దాం అని చెప్పి ఆ రిలేషన్‌షిప్‌ని మనం పాడు చేసుకోకూడదు. ఓకే. సో, ఈ ఫాలో అప్‌లో కూడా ఎప్పుడు ఫాలో అప్ ఆపాలో కూడా తెలియాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. అవతల వాళ్ళు ఏదో చాలా పర్సనల్ లాస్‌లో ఉంటారు. ఆ టైంలో కూడా మనం ఫాలో అప్ చేస్తాం. సో, ఆ టైంలో కూడా మనం ఫాలో అప్ చేస్తాం. మరి అప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ నుంచి మన రిలేషన్‌షిప్ పాడు చేసుకోవడమే. సో, చాలా చాలా ఇంపార్టెంటు. ఎప్పుడు ఫాలో అప్ చేయాలి ఎంత ఇంపార్టెంటో, ఏ టైంలో ఫాలో అప్ చేయకూడదో అవతల వ్యక్తిని మనం అర్థం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. వీడికి పని పాట లేదా అనుకుంటారు. చాలామంది నేను ఏ టైంలో అయినా చేసేస్తాను అనుకుంటారు. అది ఓవర్ కమిట్మెంటు, డెడికేషన్, ప్యాషన్ అనుకుంటారు. అవతల వాళ్ళు అది రాంగ్‌గా తీసుకునే పని ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిసారి క్లోజ్ చేయండి. ప్రతి ఫాలో అప్ ఇంకొకసారి మనం మాట్లాడే అవకాశానికి ఓపెన్ ఎండెడ్‌లో క్లోజ్ చేయాలి. ఓకే. మనం స్టార్ట్ చేద్దామా? లేదా ఇంకోసారి క్లారిటీ సెషన్ కావాలా? ఒకసారి ప్రెజెంటేషన్ అంతా అవుతది. సరే స్టార్ట్ చేద్దామా? లేదా అని ఊగిసలాడుతున్నారు. సరే ఓకే ప్రాబ్లమ్ ఇంకోసారి క్లారిటీగా మనం మాట్లాడదాం. లేదా ఇంకొంచెం ఎక్స్‌పర్ట్ ఉన్నోళ్ళతో డిస్కస్ చేద్దాం అన్నారనుకోండి. లేదు నాకు క్లారిటీ ఉంది. రైట్ టైమ్‌లో స్టార్ట్ చేద్దాం అంటారు. లేదంటే క్లారిటీ కోసం మళ్ళీ ఇంకొకసారి వింటారు. సో, ఎప్పుడు కూడా మనం నెక్స్ట్ ఒక మీటింగ్ అవుతుందంటే ఇంకో మీటింగ్ ఓపెన్ అవునట్టే. ఒక కాల్ కట్ అవుతుందంటే ఇంకొక కాల్ ఓపెన్ అయితది. ఒక మెసేజ్ పంపిస్తున్నామంటే, ఆ మెసేజ్ క్లోజ్ చేస్తున్నామంటే ఇంకొకసారి ఎప్పుడో మెసేజ్ ఓపెన్ చేసేలాగా మనం మన యొక్క కమ్యూనికేషన్ ఉండాలి. దిస్ ఈజ్ ఫాలో అప్ అన్నమాట. సో, సింపుల్ ఫాలో అప్. రిమైండర్ గుర్తు చేయటం, అంటే ఫీడ్‌బ్యాక్ అడగటం, డౌట్స్ క్లియర్ చేయటం, వాల్యూని షేర్ చేయటం, డెసిషన్ తీసుకోమని అడగటం. సో, రెడీ టు యూజ్ మెసేజెస్. ప్రెజెంటేషన్ తర్వాత, ప్లాన్ మీకు ఏ భాగం బాగా నచ్చింది ఒకటి. రిప్లై రాకపోతే, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. మీకు సూట్ అయ్యే టైం చెప్పండి. ఆ టైంలో కలుద్దాం. సాఫ్ట్ క్లోజ్. అన్నీ సెట్ అయితే చిన్నగా స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ పెంచుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా ఇవాళ మనకి లాట్ ఆఫ్ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి బోలెడన్ని మెథడ్స్ ఈ సోషల్ మీడియాలో ఉన్నాయి. మనం నేర్చుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. సో, పెద్ద తప్పు, బిగ్ మిస్టేక్ ఏంటి? మళ్ళీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం, మళ్ళీ మళ్ళీ విసిగించడం. సో, గోల్డెన్ రూల్ ఏంటి? మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు జాయిన్ అవ్వరు. మీరు వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు జాయిన్ అవుతారు. సో, దిస్ ఈస్ గోల్డెన్ రూల్ ఇన్ ఫాలో అప్ అన్నమాట. మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినంత మాత్రాన వాళ్ళు జాయిన్ అవ్వరు. కానీ మనం వాళ్ళని అర్థం చేసుకుంటే, మనం కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తాం కాబట్టి వాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే. వాళ్ళు బాగా మంచి మైసూర్ పాక్ వాళ్ళకిష్టం. సో, మనం జిలేబీ గురించి ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా వాళ్ళకనవసరం. అదే వాళ్ళు మైసూర్ పాక్ తింటారని వారికి ఇష్టం అని అర్థమైందనుకోండి, మైసూర్ పాక్ తినిపించడం చాలా ఈజీ. సింపుల్ గోల్డెన్ రూల్ అన్నమాట. అడగవసరం లేదు. మైసూర్ పాక్ ఇక్కడ ఉంది అంటే వచ్చి వాళ్ళే తీసుకుంటారు. సో, కానీ జిలేబీ కూడా టేస్టే. జిలేబీని ఇష్టపడేవాళ్ళు జిలేబీ కోసం వస్తారు. సో, కానీ జిలేబీని ఇష్టపడని వాళ్ళు మైసూర్ పాక్ ఇష్టపడని వాళ్ళు రారు. సో, మనం వాళ్ళు అర్థం అర్థం చేసుకున్నప్పుడు ఈ ఫాలో అప్ గాని, ప్రెజెంటేషన్ గాని అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. సో, ఇదండి. సో, నా ప్రెజెంటేషన్ మీ అందరికీ చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో, వన్స్ అగైన్ ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థాంక్ యూ. సో, రీసెంట్‌గా మళ్ళీ మన మైండ్ సెట్ ట్రైనింగ్‌లో సో, నేను నా లైఫ్ గోల్ ఏంటా అని చాలా థింక్ చేశాను. సో, ఆ రోజు నాకొక పదం బాగా నచ్చింది. మస్తాన్ సార్ చెప్పిన పదం. సో, పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ ఈ ప్రపంచం మీద అతి పెద్ద కష్టమైన పనేంటంటే, అతి చిన్న పని చేయటమే. సో, ఆ రోజు సారు చెప్పిన ఎక్సర్‌సైజ్ నేను కంప్లీట్ చేశా. ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను మిడ్‌నైట్. ఐ యామ్ ద ఫస్ట్ బిలియనీర్ ఇన్ మై హోల్ ఫ్యామిలీ. సో, అంటే మా కుటుంబంలో నేనే ఫస్ట్ బిలియనీర్ అవ్వాలి. అది 100% 20, 30గా అవుతాను. సో, మల్టిపుల్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్‌తో మనం అవ్వాలి. సో, లాంగ్ టర్మ్‌లో వెస్టీజ్‌లో వీఎంసీఎం 100% అవ్వాలి. ఇయర్ 5,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవాలి. వీఎంసీఎం అవ్వాలి. అదేవిధంగా ఆగస్ట్‌లో 2,00,000 ప్లస్ ఇన్‌కమ్‌తో సో, ఏదైతే మన సక్సెస్ మీట్ ఉందో దాంట్లో కూడా 100% ఉంటాను. సో, థాంక్ యూ లీడర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను ఈ ప్రెజెంటేషన్స్ క్లోజ్ చేస్తున్నాను. Thank you, sir. Thank you so much. థాంక్ యూ మేడం. థాంక్ యూ. సో వండర్ఫుల్ సార్. వండర్ఫుల్ సబ్జెక్ట్ అండ్ వండర్ఫుల్ పాయింట్స్. సో రెగ్యులర్‌గా మనం మాట్లాడుకునేవే. సో ఈరోజు మీరు చెప్పారు. సో ఆల్ ది బెస్ట్ సార్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ సార్. మీకు మేడం ఇద్దరికీ థాంక్ యూ కూడా మేడం. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ సో థాంక్ యూ. సో, మచ్ ఈ సార్. పీపీటీ చేసిన ప్రశాంతి కూడా వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్. సో, మీటింగ్ తరపున థాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో సార్ చెప్పిన ప్రతి పాయింట్ కూడా 100% ఇది మనకు ఉపయోగపడుతుందండి. అండ్ మనం అవన్నీ డెవలప్ చేసుకుంటే 100% మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్‌ని ఇంకా డెవలప్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సెషన్ ఆల్రెడీ రికార్డ్ అయిందండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ సార్. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్ రంజిత్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రంజిత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు, శివరామ్ గారికి, చంద్ర గారికి, ప్రశాంత్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ కమిట్మెంట్. ఎప్పుడు మీటింగ్ లో ఉన్న, ట్రైనింగ్ లో ఉన్న, ఎదుగునా ఒక డెడికేషన్, కమిట్మెంట్ ఉంటారు. సో మస్తాన్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఏం వచ్చిందా కాదు, రేపు పొద్దున నేను తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో ఈ రోజు ఏముందని కాదు, రేపు ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తాను ఇంపార్టెంట్. సో మంచి సెషన్ తీసుకున్నారు. ఈ రోజు స్కిల్స్ గురించి, స్కిల్స్ రికార్డింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్తూ చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఇన్విటేషన్, ప్రెజెంటేషన్, ఫాలోఅప్. సో ఈ మూడు ఒక ఇల్లు కట్టడానికి 4 పిల్లలు చదవ. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. సో దాన్ని చాలా క్లారిటీగా చెప్పారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మీ ఎదురు 10 lakh ప్లస్ ఎదురు కూడా తీసుకోవాలి. ఒక్కొక్కరు ఎవరికి వారు 10 lakh తీసుకొని మేము రావాలి. రేపు మంచి స్థాయిలో కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లీడర్స్, ఈ రోజు మనకి ఎవరైతే అటెండ్ అయ్యారో 400+ మెంబర్స్ చాలా అదృష్టవంతులు. సో ఈ రోజు చెప్పిన ప్రతి పాయింట్, ఎస్పెషల్ నెట్వర్క్ మార్కెట్లో ఎందుకు ఫెయిల్ అయిపోతాం ఏంటంటే దానికి చాలా నీట్ గా, క్లీన్ గా, దేనికి దాన్ని సపరేట్ ఇచ్చారు. అసలు ఇన్విటేషన్ ఎలా చేయాలి, ప్రెజెంటేషన్ ఏ రకంగా చేసుకోవాలి, ఫాలోఅప్ ఎలా చేయాలి. సో దీన్ని కరెక్ట్ గా మనం నోట్ చేసుకుని దీన్ని యూట్యూబ్ లో రికార్డ్ అయింది మళ్ళీ విని దీన్ని ఆచరిస్తే ఇప్పుడు ఏదైనా మస్తాన్ గారు కానీ, లేకపోతే మంజు సార్ కానీ, లేకపోతే ఎక్కడెక్కడ పెద్ద ట్రైనర్స్ కానీ, భగవద్గీత కానీ, బైబిల్ కానీ, కొరగా ఇవన్నీ గ్రంథాలు మనకు ఒకటే ఉందండి. వాళ్ళు నేర్పిస్తారు, దాన్ని మనం ఆచరించాలి. మస్తాన్ కూడా అదే చెప్తారు. మనం కూడా ఎన్ని చెప్పినా, ఏం చేసినా కూడా మనం ఆచరించకపోతే ఏది శూన్యం. సో ఆచరించగలిగితే డెఫినెట్ గా ప్రతి వ్యక్తి కూడా ఎంత మంచి పొజిషన్ అయినా వెళ్ళొచ్చు, సాధ్యమవుతుంది. వన్స్ అగైన్ దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ మనం చేయాల్సిన పని దీన్ని ఎక్కువ మంది షేర్ చేసి మనం ప్రమోట్ చేసి డెఫినెట్ వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ మనకంట గారు. థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సార్ నాయుడు సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మణికంఠ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ సార్. అంటే షార్ట్ కట్ లో వై అని క్లారిటీ ఇచ్చారు. ఫాలోఅప్ ఎలా చేయాలి చెప్పారు. ఇన్విటేషన్ తక్కువగా ఎలా చేయాలి చెప్పారు. మంచి కీ పాయింట్స్ చెప్పారు సార్. ఈ 4 కీ పాయింట్స్ ద్వారా మంచి అద్భుతాలు సృష్టించవచ్చు. చాలా సింపుల్ గా చెప్పారు. ఫాలోఅప్ గురించి అద్భుతంగా చెప్పారు సార్. ఏ టైంలో చేయాలి ఏమిటి అనేది డెసిషన్ వాళ్ళ మీద వాళ్ళ ఒపీనియన్ తీసుకోమని చెప్పారు. మంచి ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. ఈ రోజు ఈ సెషన్ విన్నోళ్ళు అందరూ అదృష్టవంతులేనండి. ఎందుకంటే మన మస్తాన్ గారు చెప్పారు, చిన్న చిన్న పనులే పెద్దవి అవుతాయి అని చెప్పారు. 1 by 1 అని చెప్పారు. మీరు కూడా స్లోగా ఈ 4 స్టెప్లు అర్థమైనట్టు చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. రాబోయే రోజుల్లో మీ ఇద్దరు అన్నదమ్ములు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి. మీరు కూడా మా జిల్లా వ్యవస్థలే అప్పుడు వెళ్ళిపోయారు హైదరాబాద్. మా ఫ్యాన్ సార్ మీరు. మా పక్క విలేజ్ మీది కూడాను, పొందూరు దగ్గర. అవన్నీ డేటా లాగాను సార్. అప్పుడు ఏదో తల్లిదండ్రులు అప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి హైదరాబాద్ అయింది. మీరు కూడా శ్రీకాకుళం వాస్తవులే. అందుకని మీరు మాకు మంచి ఫ్యాన్ సార్. అలాగే మంచి టీంలో ఉన్నారు. మా లహరి మేడం, ఉమాశంకర్ మంచి టీంలో ఉన్నారు. మంచి అద్భుతాలు సృష్టించు. ప్రశాంత్ మేడము మీరు విఎంసీఎం అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ విషయాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మా వాస్తవులమ్మ మణికంఠ గారు. మరి మీరు మీ వాస్తవులు అయ్యారు. థ్యాంక్ యూ. వాళ్ళు డెవలప్ చేయండి, వాళ్ళు అభివృద్ధి చేయండి. థ్యాంక్ యూ విషయాలు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. శారదా మేడం. గుడ్ మార్నింగ్ లహరి మేడం. గుడ్ మార్నింగ్ మా. మణికంఠ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ సెషన్ సార్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకుంటాం, ఇన్విటేషన్ లిస్ట్ అన్ని కూడా చేస్తున్నాం అనుకుంటాం. బట్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అన్నది నాకు చాలా ఒక క్లారిటీ వచ్చింది. మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనేది నాకు క్లారిటీ వచ్చింది. నిజంగా మనం అంటే ఆ లాస్ట్ పాయింట్ నాకు బాగా అసలు నిజంగా చాలా క్లారిటీ ఇచ్చింది అనమాట. నేను ఇప్పటివరకు ఏం మిస్టేక్ చేశాను అన్నది నా కళ్ళ ముందు అలా కనిపించింది. సో ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు ఈ రోజు. మీ ప్రెజెంటేషన్ ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్ గా ఒక ప్రొఫెసర్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మళ్ళీ ఇది ఒకసారి చూసి నేర్చుకుని పాయింట్స్ ఫాలో అవ్వాలి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సెషన్ ఇచ్చినందుకు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్న అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ చాలా ఎక్కువ పెద్ద పెద్ద పనులు చేయాలని చాలా ఎక్కువ గట్టిగా డెసిషన్ తీసుకొని అవన్నీ చేసి చాలా క్లమ్జీగా చేసుకున్నాను నా ఇదంతా కూడాని. ఇప్పుడు అర్థమైంది క్లియర్‌గా చిన్న చిన్నగా ఎళ్లి మొత్తం క్లియర్ చేసుకోవాలని. సో, మొన్న మస్తాన్ సార్ సెషన్ తర్వాత నేను కూడా చిన్న గోల్స్ పెట్టుకొని నెక్స్ట్ పెద్ద గోల్‌కెళ్తున్నా. సో, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ సెషన్ దానికి చాలా బాగా ప్లస్ పాయింట్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ. ఫీడ్‌బ్యాక్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు మేడంకి మీ ఇద్దరు కూడా వీఎంసీ మెంబర్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం.